గౌరవ అనసూయ గారు. అధ్యక్ష, గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సరిగ్గా పనిచేయక వేలాది మంది ఉద్యోగులు, పెన్షనర్స్, రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్నటువంటి బకాయిలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటి కోసమే ధర్నాలు చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఆ బిల్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. వీటికి ఇంకా అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక దిక్కు కరోనా వచ్చి పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఖర్చు పెడుతుంటే మీరు ఇక్కడ ఉద్యోగులకు ఇచ్చేది లక్షలోపు మాత్రమే రియంబర్స్మెంట్ అనేది ఉంది. కాబట్టి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా లోతుగా మంత్రి గారు సమీక్షించి వాస్తవాలను తెప్పించుకొని మరి ఉద్యోగులకు సరైనటువంటి వైద్యము సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం సార్. ఈ ఎమర్జెన్సీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే కూడా అక్కడ కార్డ్స్ని తీసి పక్కకేస్తూ ఉన్నారు. వాళ్ళు స్వయంగా డబ్బులు కట్టుకొని ట్రీట్మెంట్ పొందుతనేమో మరి ఇక్కడ సెలెక్టెడ్ కమిటీ కాడికి వచ్చేసరికి నెలల తరబడి టైం తీసుకుంటా ఉన్నారు. అట్లా ప్రతి నెల 3,000కు పైగా మరి ఆ దరఖాస్తులు చేసుకున్నటువంటి ఉద్యోగుల యొక్క బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా ప్రభుత్వం నుండి 200 కోట్ల వరకు మరి ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్లో గవర్నమెంట్ నుంచి ప్రైవేటు హాస్పిటల్స్కు పెండింగ్ ఉన్నాయి అనేది వాస్తవమా కాదా తెలుసుకొని వారికి సరైనటువంటి చికిత్స సకాలంలో అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను సార్. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు కానీ, ఉద్యోగ కుటుంబాల సభ్యులు కానీ, జర్నలిస్టులు కానీ, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మంచి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలనే సంకల్పంలో భాగంగా ఈ ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, ప్రతి సంవత్సరం దీని కింద 300-350 కోట్ల రూపాయలు ఈ ఈహెచ్ఎస్ స్కీమ్ కింద, జర్నలిస్టుల స్కీమ్ కింద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అధ్యక్ష, దాదాపుగా ఈ స్కీమ్ కింద ఈ 3 కేటగిరీలు కలిసి 12,04,654 మంది ఈ స్కీమ్ కింద కవర్ అవుతుంది. అధ్యక్ష, దీంట్లో 2 రకాల ఉంటుంది. అధ్యక్ష, ఒకటి ఓపీ ఉంటుంది, రెండవది ఐపీ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఓపీ కానీ ఐపీ కానీ పెరుగుతుంది. అధ్యక్ష, మంచి ఆదరణ కూడా ఉంది. అధ్యక్ష, ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా వెల్నెస్ సెంటర్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, జర్నలిస్టులకి మన గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్లలో దాదాపు 12 సెంటర్లలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. అధ్యక్ష, అంటే ఉద్యోగులు ఒక్కొక్కసారి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు మాకు కొంత ఈహెచ్ఎస్ అని చిన్నచూపు చూస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీ అని చిన్నచూపు చూస్తున్నారు. తర్వాత వాళ్ళకు బెడ్లు అందుబాటులో ఉంటేనేమో ఒక రకమైన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, బెడ్లు అందుబాటులో లేనప్పుడు కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది అనేకసార్లు మా దృష్టికి వచ్చినప్పుడు మేము చాలాసార్లు చర్చలు పెట్టి ఇట్లాంటి ఇష్యూస్ అని కూడా రిజాల్వ్ చేస్తున్నాం. అధ్యక్ష, అదేవిధంగా బకాయిల విషయంలో కూడా గంత పెద్ద బకాయిలు ఏమి ఉండవు. గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, జనరల్గా ప్రతి క్వార్టర్కి ఒకసారి ఈ బడ్జెట్ రిలీజ్లో వచ్చిన తర్వాత మనం పే చేస్తాం. కాబట్టి ఎక్కడ కూడా మునుపు ఏదైనా పేరుకపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం పెద్దగా లేదు. అధ్యక్ష, ఈ మొత్తం ఈహెచ్ఎస్ స్కీమ్ కింద ఇప్పటి వరకు 37 కోట్ల రూపాయలు మాత్రమే బకాయిలు ఉన్నాయి. అధ్యక్ష, ఆ బకాయిల్ని కూడా ఎప్పటికప్పుడు పే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారు చెప్పినట్టుగా ఉద్యోగులు కూడా ముందుకు వచ్చింది. అధ్యక్ష, వారు మేము ఉద్యోగులమే కదా, రిటైర్డ్ ఉద్యోగులకి ఆల్రెడీ మీరు ఇస్తూ ఉన్నారు హెల్త్ కోసం అని చెప్పి ఆ డబ్బుల్ని మీరే తీసేసుకోండి, తర్వాత ఉద్యోగులుగా మేము ఒక 500 రూపాయలు నెలకు ఇస్తాం, ఈ మొత్తం డబ్బు కలిస్తే ఒక మంచి అమౌంట్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది, ప్రభుత్వానికి ఇంత వెసులుబాటు కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంది, ఉద్యోగులుగా మా కర్తవ్యంగా మేము చెప్తా ఉన్నామని చెప్పడం వాళ్ళు ముందుకు వచ్చింది. అధ్యక్ష, ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ ఈహెచ్ఎస్ కానీ దీంట్లో ఉన్నటువంటి 3 కేటగిరీల జర్నలిస్టులకి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి మరింత నాణ్యమైన, మెరుగైన, గౌరవప్రదమైనటువంటి వైద్యాన్ని అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తానని చెప్పి తమ ద్వారా సభ్యులకు సూచన చేస్తాం. క్వశ్చన్ నంబర్ 564, మినిస్టర్ ఫర్ మెడికల్ అండ్ హెల్త్.
ఏకి అవునండి, బి 2016-17 2,09,130, 2017-18 2,59,335, 18-19 2,77,383, 19-20 2,88,844, 20-21 ఫిబ్రవరి వరకు 2,58,341 అధ్యక్ష. ఇప్పటి వరకు 11,91,275 మంది మహిళలు లబ్ధి పొందారు అధ్యక్ష. డికి సమాధానం 17-18లో 246.38 కోట్లు, 18-19లో 273.87 కోట్లు, 19-20లో 392.04 కోట్లు, 20-21 ఫిబ్రవరి వరకు 263.65 కోట్ల అధ్యక్ష. డాక్టర్ ఆనంద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకము ఒక అద్భుతమైనటువంటి పథకం అధ్యక్ష. ఇది మాతా శిశు మరణాలను తగ్గించడమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల ప్రసవాల సంఖ్య చాలా గణనీయంగా పెంచినటువంటి పథకం అధ్యక్ష. అయితే కేసీఆర్ కిట్టు వచ్చినప్పటి నుంచి మా వికారాబాదు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 37,472 ప్రసవాలు గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం జరిగింది అధ్యక్ష. అయితే 27,434 మందికి కేసీఆర్ కిట్లు రావడం జరిగింది అధ్యక్ష. అంటే కేసీఆర్ కిట్టు రాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఇప్పటి వరకు మా నియోజకవర్గంలో 10,038 మందికి కేసీఆర్ కిట్లు రాలేదు. కాబట్టి కారణాలు ఏందనేటటువంటిది ఆరాధిస్తే ఒక 4-5 ముఖ్యమైనటువంటి కారణాలు తెలిసినాయి అధ్యక్ష. తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇది 4 దఫాలుగా ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ నమోదు చేసేటటువంటి ప్రక్రియ లోపల కొంచెం ఆలస్యమైన వాళ్ళకు డబ్బులు పడడం ఆలస్యము, లేకపోతే శాశ్వతంగా రాకపోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను మా వికారాబాద్ నియోజకవర్గం లోపలనే బంట్వారం అనేటటువంటి మండలం లోపల ఇటువంటిది జరిగింది కాబట్టి ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టి కూడా నేను తీసుకుపోయినాను. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ నమోదు ప్రక్రియ మీద కొంచెం శ్రద్ధ పెట్టాల్సిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనేటది ఒకటి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, నేను గత సెషన్ లోపల కూడా అడగడం జరిగింది. మొదటిసారి నమోదు చేసుకోవటము 84 రోజుల లోపలే నమోదైతే మాత్రమే ఈ ప్రక్రియ వస్తుంది అధ్యక్ష కేసీఆర్ కిట్టు. కాకపోతే 84 రోజులు అంటే 12 వారాలు మెడికల్ టర్మినాలజీ లోపల ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు అధ్యక్ష. ఇది మంచి ఉద్దేశంతో 84 రోజులు పెట్టిండ్రు. కాకపోతే ఎందుకంటే ఏమన్నా సమస్యలున్నా, రక్తహీనత లాంటి సమస్యలున్నా సరిచేయొచ్చు అనేటటువంటి మంచి ఉద్దేశంతో పెట్టిండ్రు. కాకపోతే వేరే దగ్గర ఉండి ఇక్కడికి వచ్చి నమోదు చేసుకునే వరకు కొంచెము లేట్ అవుతుంది. కాబట్టి అదిగాక ఇంకొకటి, కొంతమందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి వాళ్ళు గర్భం ఉందా లేదనేటటువంటి తెలుసుకోవాలంటే కొంచెం కడుపు ఎత్తు అయితేనే తెలుస్తుంది. కాబట్టి 12 వారాల్లోపు తెలియదు. కాబట్టి దాన్ని ఇంకొక 2 వారాలు అంటే 14 వారాల వరకు అంటే 98 రోజులు, లేకపోతే ఒక రౌండ్ ఫిగర్ పెట్టాలంటే 100 రోజులు చేసినట్టయితే అందరికీ అనుగా ఉంటుందని చెప్పి చాలామంది నుంచి రిక్వెస్ట్ రావడం జరిగింది. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ 14 వారాల వరకు పెంచితే బాగుంటుంది అనేటటువంటిది ఒక అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఇంకొకటి ఏంటంటే 4 దఫాలుగా నమోదు చేసినా కానీ అక్కడక్కడ డబ్బులు పడటము కొంచెం ఆలస్యం అవుతుంది అనేటటువంటిది చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము రైతు బీమా అయితే ఎట్లా 10 రోజుల లోపల వాళ్ళ అకౌంట్ లోపల పడుతుందో ఇది కూడా వీలైనంత తొందరగా పడ్డట్లయితే వాళ్ళందరికీ సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయము బ్యాంక్ అకౌంట్ల గురించి. గర్భవతుల అకౌంట్ల లోపలనే ఈ డబ్బులు పడుతున్నాయి. మంచి ఉద్దేశం, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ లోపలనే డబ్బులు పడితే బాగుంటుంది అనేటటువంటిది మంచి ఉద్దేశంతో పెట్టినరు. వాళ్ళ భర్తల అకౌంట్లో పెట్టకూడదని చెప్పి మంచి ఉద్దేశమే. కాకపోతే అక్కడక్కడ వాళ్ళకు అకౌంట్లు ఉండట్లేదు. కాబట్టి ఆ ఉండడం కారణం ఏంటి లేకపోవటానికి అనేది బ్యాంకు వాళ్ళని కనుక్కుంటే ఏంటంటే బ్యాంకుల లోపల మినిమం బ్యాలెన్స్ ఉండాలా, ఇన్ని వేలల్లో ఉండాలనేటటువంటిది ఒకటి ఏదో పెట్టింది. కాబట్టి ఈ గర్భవతులకు పెట్టేటటువంటి అకౌంట్స్ లోపల 0 బ్యాలెన్స్ ఉంటే కూడా పర్మిషన్ ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ తమరి ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి బాలామృతం అనేటటువంటిది 6 నెలల నుంచి 3 సంవత్సరాలకు ఇచ్చేటటువంటి పిల్లలకు బాలామృతం అనేటటువంటి ఒక మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం ఇస్తారు అధ్యక్ష. మంచి ఉద్దేశము. కాకపోతే
అయిపోయింది అధ్యక్ష. ఒకటే నిమిషం, ఒకటే క్వశ్చన్ అధ్యక్ష. ఈ పాలు గుడ్లు ఎంత ఇంట్రెస్ట్ తోటైతే తీసుకపోతా ఉన్నారో ఈ బాలామృతము అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బలవర్ధకమైనటువంటి ఆహారం అయినప్పటికీ ఎందుకు తీసుకుపోతలేరు అని చెప్పి చూస్తే దాని టేస్ట్ ఏదో బాగుండట్లేదు, ఫ్లేవర్ ఏదో బాగుండట్లేదు అనేటటువంటి వస్తుంది. కాబట్టి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే దాని మీద కొంచెం దృష్టి పెట్టాలనేటటువంటి అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఈ అమ్మ ఒడి పథకం పెట్టేసేసి ట్రాన్స్పోర్ట్ విషయం లోపల ఈ గర్భవతుల చెకప్స్కు తీసుకుపోవడం కానీ, గర్భమైనప్పుడు ఇంటికి తీసుకురావడం కానీ, ఇమ్యునైజేషన్కు తీసుకుపోయేటటువంటి 102 వెహికల్ ద్వారా తీసుకుపోతుండే అధ్యక్ష, మంచిది. కాకపోతే మా వికారాబాద్ నియోజకవర్గం లోపలనే 6 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది, 2 వెహికల్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా 2 వెహికల్స్ పెట్టినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సమస్య చాలా చోట్ల ఉంటుంది. ఎందుకంటే వారం లోపల 2 రోజులు మాత్రమే గర్భవతులకు సంబంధించినటువంటి చెకప్స్ పెడతా ఉన్నారు. ఈ 2 వెహికల్స్ ఇంతమందిని తీసుకుపోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా వికారాబాద్కు 102 వెహికల్స్ని ఇంకొక 2 పెంచాలని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే చివరి అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష, ఒకటి నిమిషం. మా వికారాబాద్ నియోజకవర్గం లోపల 50 పడకలకు సంబంధించినటువంటి ఆసుపత్రి పర్మిషన్ వచ్చేసింది. కన్స్ట్రక్షన్ కూడా 90-95% పూర్తి అయింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఈటెల రాజేంద్ర గారు, అట్లాగే మా గౌరవ ఎంపీ గారు గడ్డం రంజిత్ రెడ్డి గారు కూడా దాన్ని సందర్శించడం జరిగింది అధ్యక్ష. ఒక 5-10% పెండింగ్ ఉంది. దానికి ఒక 70-80 లక్షలు అవసరం పడుతుందంటే నేను రిప్రజెంటేషన్ కూడా గౌరవ మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీలైనంత తొందరగా అవి రిలీజ్ చేసినట్టయితే మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గర్భిణీ స్త్రీ అంటేనే గర్భగుడిలో ఉన్నటువంటి దేవతతో పోలుస్తూ ఉంటారు. అటువంటి గర్భిణీ స్త్రీ మరి ఆరోగ్యంగా ఉండాలి, మాత శిశు మరణాల రేటు తగ్గాలి అనేసి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి గర్భిణీ స్త్రీలు, ఎందుకంటే ఈ పథకంలో ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలనేటటువంటి కండిషన్ ఉండడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి గర్భిణీ స్త్రీలు చాలామంది ఈ పథకాన్ని అప్లై చేసుకోలేకపోతున్నారు అధ్యక్ష. మరి తమరి ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను, అక్కడ ఉండేటటువంటి స్థానిక ఆసుపత్రుల్లో ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే విధంగా వారికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినట్టుగా మరి 84 రోజుల వ్యవధిలోనే మరి ఆ గర్భం అనేది బయటపడదు. ముఖ్యంగా ఏజెన్సీలో మరి వాళ్ళు గర్భవతులుగా ఉన్నటువంటి విషయం కూడా తెలియదు. కాబట్టి మరి ఆ కాలాన్ని పొడిగిస్తూ 100 కాకుండా దాదాపుగా గతంలో 9 నెలల కాలం పాటు దీన్ని దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి కనీసం ఒక 5 నెలల కాలం వరకైనా ఈ సమయాన్ని పొడిగించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే వేరే రాష్ట్రాల నుంచి పెళ్ళిళ్ళయి మన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి గర్భవతులు, ఉదాహరణకి ఆంధ్ర నుంచి మన దగ్గరికి వస్తే మరి ఆధార్ కార్డు మార్పు చేసుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది అధ్యక్ష. ఆ ఆధార్ కార్డు మార్చుకోవడానికి కావాల్సిన సమయంలో ఈ అప్లై చేసుకునేటటువంటి టైం పీరియడ్ కూడా అయిపోతూ ఉంది. కాబట్టి మరి అలాంటి వాళ్ళు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ ఆధార్ కార్డు మార్పు అయ్యేంత వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే భర్త కానీ వేరే ఒకరి ద్వారా వాళ్ళు కూడా ఈ పథకం కింద మరి అప్లై చేసుకునే విధంగా తగు విధానాలు చేయవలసిందిగా తమరి ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మనకున్నటువంటి మండలాల్లో, లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మనకున్నటువంటి మండలాల్లో మరి ఎన్ని మండలాల్లో ఈ అమ్మఒడి వెహికల్స్ ఉన్నాయో ఒకసారి తెలియజేయవలసిందిగా మంత్రి గారిని కోరుకుంటూ, లేనటువంటి మండలాల్లో మరి ఈ వెహికల్స్ గర్భిణీ స్త్రీలకి అందుబాటులో తీసుకురావాల్సిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. డాక్టర్ సంజయ్ గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పటి వరకు కేసీఆర్ కిట్ గురించి డాక్టర్ ఆనంద్ గారు చాలా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నే సభలో చెప్పినట్టు దేశంలో మనది 2వ రాష్ట్రమే ఇంత గొప్పగా చేస్తూ ఉన్నది. ప్రసవాలు పెరిగినాయి, దాదాపు 11 లక్షల పైన ప్రసవాలు అయి 1100 కోట్ల పైన రూపాయలు ఖర్చు పెట్టి మనం కేసీఆర్ కిట్లు ఇవ్వడం జరిగింది. నా జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు అవుతున్నాయి. అయితే ఈ కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల ప్రసవాల సంఖ్య పెరగడం జరిగింది. దీంతో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఈ ప్రసవాలు అవన్నీ కూడా బాగా చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ బెడ్స్ సంఖ్య చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది.
నేను తమ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఎందుకంటే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ కూడా కొత్తగా కడతా ఉన్నారు మన జిల్లా హెడ్ క్వార్టర్లలో, జగిత్యాలలో కూడా కడతా ఉన్నారు. అది త్వరగా పూర్తయితే ఇంకా ఈ ప్రసవాలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తమ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా, తొందరగా పూర్తి చేసి అక్కడ ప్రసవాల సంఖ్య పెంచాల్సిందిగా. రెండవది, కేసీఆర్ కిట్స్ కొన్ని లోపాల వల్ల అంతలేవు, అవి ఆనంద్ గారి దృష్టికి తీసుకొచ్చారు, మేడం గారు కూడా దృష్టికి తీసుకొచ్చారు. మూడవది 102 వెహికల్స్ కొద్దిగా ఎక్కువ చేయాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారిని కోరుతాను. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. డాక్టర్ ఆనంద్ గారు, హరిప్రియ నాయక్ గారు, అదేవిధంగా డాక్టర్ సంజయ్ గారు చాలా వివరాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. వాటన్నింటి కూడా తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి ఒక మాట. రెండవది అధ్యక్ష, డాక్టర్ సంజయ్ గారు 2వ స్థానం అని చెప్పిన అధ్యక్ష. మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇది నంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ మనం గుర్తించడం కాదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు గుర్తించిన అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు బాగా ఐడియా గుర్తుంది, న్యాక్ ఆఫీసులో కూర్చొని మానవ సంపద చాలా క్వాలిటేటివ్గా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, ఇప్పటికి కూడా స్త్రీల పట్ల కానీ పుట్టబోయే పిల్లల పట్ల కానీ ప్రభుత్వాలకు పెద్ద శ్రద్ధ లేదు అని చెప్పి ఒక డే లాంగ్ సెషన్ పెట్టిన అధ్యక్ష. దాంట్లో అప్పుడే అంగన్వాడీలకు 15 గుడ్లు ఉంటే 30 గుడ్లు ఇవ్వడం, చిన్నపిల్లలకు కూడా 15 గుడ్లు ఉంటే 30 గుడ్లు ఇవ్వడం అని చేస్తూ వారు ఒక గొప్ప మాట ఏమన్నారంటే, అసలు కలిగిన వాళ్ళు గర్భిణీ దాల్చిన తర్వాత వాళ్ళు బ్రహ్మాండంగా ఇంటనే ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళ సౌకర్యాలు ఉంటాయి. కానీ కూలీ చేసుకున్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో రేపు డెలివరీ అయిద్దని కూడా కూలికి పోయేటువంటి వాళ్ళు ఉంటారు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఎవరైతే బతుకుతూ ఉన్నారో అలాంటి వాళ్లకు ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టలేదు, ఆదుకోలేదనేటువంటి భావనతో వారు ఒక 10 మంది ఐఏఎస్ ఇతర అధికారులని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు తిప్పి స్టడీ చేయించి ఈ పథకానికి వారు రూపకల్పన చేసింది అధ్యక్ష. ఈ రూపకల్పన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎంత గొప్ప ఆదరాభిమానాలు కానీ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వచ్చిందో నేను మళ్ళీ వివరించి చెప్పాల్సిన అక్కర్లేదు అధ్యక్ష. దీంట్లో వారు చెప్పినట్టుగా దీనికోసం అమ్మ ఒడి అనేటువంటి వెహికల్స్ 300 వరకు ఉన్నాయి అధ్యక్ష. అక్కడక్కడ కొన్ని చెడిపోయి కూడా ఉండొచ్చు, కానీ ఇలా 590 పైచిలకు మండలాలు ఉన్నాయి. కాబట్టి ఈ అమ్మ ఒడి వెహికల్స్ వారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో సరిపోకపోయినప్పటికీ కూడా దీన్ని ఎక్కడెక్కడైతే ఎక్కువ మండలాలకు ఒకటే వెహికల్ 2 వెహికల్ రేషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం, కొన్నిటి కొత్త కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తుంది అధ్యక్ష. రెండో అంశం ఏంటంటే ఫస్ట్ ఏఎన్సీ 12 వారాల అప్పుడు ఏదైతే ఏఎన్సీ పరీక్ష చేస్తారో ఆ తదుపరి రెండవ ఏఎన్సీ కూడా ఉంటుంది అధ్యక్ష. ఆ డాక్టర్లు తెలుస్తుంది, వాళ్ళు 5 నుంచి 6 నెలల లోపు ఈ ఏఎన్సీ గుర్తించబడిన తర్వాత మొట్టమొదటిగా స్త్రీలకి మంచి ఆహారం తీసుకోవాలి, స్త్రీలు కూలికి పోవద్దని చెప్పి వాళ్ళకు సెకండ్ ఏఎన్సీ అప్పుడే 5 నుంచి 6 నెలల లోపే 3,000 రూపాయలు పే చేస్తారు అధ్యక్ష. ఆ తదుపరి డెలివరీలో మగపిల్లగాడు పుడితేనేమో 4,000 రూపాయలు, ఆడపిల్ల పుడితేనేమో 5,000 రూపాయలు. తర్వాత 3rd మంత్లో మళ్ళీ డెలివరీ అయిన తర్వాత చైల్డ్కి 3rd మంత్లో మళ్ళీ కొంత అమౌంట్, తర్వాత 9th మంత్లో సెకండ్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో డబ్బులు పే చేసేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష దీనివల్ల ఎన్ని గొప్ప ఫలితాలు వచ్చినాయంటే, అంతకుముందు ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ చాలా తక్కువ ఉండే అధ్యక్ష, కానీ వాళ్ళ దేశంలోనే ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ నంబర్ 1గా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. రెండవది అధ్యక్ష 30% డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే
ఇవాళ ఈ కేసీఆర్ కిట్ వచ్చింది అధ్యక్ష 50% పైబడి డెలివరీస్ అవుతుంది అధ్యక్ష. అంతకుముందు న్యాచురల్ డెలివరీస్ తక్కువ అయ్యేది అధ్యక్ష. ఇవాళ న్యాచురల్ డెలివరీస్ కూడా చాలా ఎక్కువైంది అధ్యక్ష. ఇక్కడ మనము 28.46 కోట్లతోటి 305 ప్రసవ గదులని ఆధునీకరించుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 407 కోట్ల రూపాయలతో 22 కొత్త మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ నిర్మాణం చేసుకొని దాంట్లో దాదాపుగా 229 మంది గైనకాలజిస్టులు, 208 మంది అనస్థీషియా డాక్టర్లు, 205 మంది పీడియాట్రిషియన్స్, 1225 మంది నర్సులు, అదేవిధంగా 105 మంది డిఏఓలని ఏర్పాటు చేసుకొని వారు అంటున్నట్టుగా సాఫ్ట్వేర్ను కూడా 24/7 ఆపరేట్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ సౌకర్యాన్ని అందిస్తున్నాం అధ్యక్ష. అందువల్ల రెండవ అధ్యక్ష, ఇవాళ దీనివల్ల అధ్యక్ష బర్త్ డిఫెక్ట్ ఉంటే కూడా వెంటనే తెలుస్తుంది అధ్యక్ష. ఆ స్త్రీ కండిషన్ ఏందో పూర్తిగా స్టడీ చేసుకొని న్యాచురల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, దాన్ని బట్టి మనమే ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు ఏ హాస్పిటల్ పంపాలో కూడా నిర్ధారించేటువంటి సౌకర్యం పెట్టాం అధ్యక్ష. ఆ డెలివరీస్ కూడా మనమే ఆ వెహికల్ తీసుకుపోయి చేసుకొని మళ్ళీ క్షేమంగా తల్లి బిడ్డను ఇళ్లలో అప్పచెప్పే కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష. వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కూడా ఇంతకుముందు లేనంతగా 96%, వ్యాక్సినేషన్లో 96%తో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం దాంట్లో కూడా నంబర్ 1 ఉందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు అధ్యక్ష 10,47,323 మందికి 10,47,323 మంది డెలివరీస్ అయితే వాళ్ళందరూ కూడా కిట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆదుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దీనివల్ల జరిగిన లాభం కూడా ఏంటి అధ్యక్ష అంటే దేశంలో ఎంఎంఆర్ 1,00,000 మంది డెలివరీస్కి జరిగితే మన దగ్గర దాంట్లో అధ్యక్ష 29 మంది మహిళలు అప్పుడు చనిపోయే అధ్యక్ష. కానీ ఇవాళ 26.4 అధ్యక్ష. దేశ సగటు 32 అయితే అధ్యక్ష మన దగ్గర ఇవాళ మన రాష్ట్రంలో 26.4 మాత్రమే అధ్యక్ష శిశు మరణాలు అధ్యక్ష. ఇది అదేవిధంగా ఎంఎంఆర్లో కూడా అధ్యక్ష గణనీయమైన మార్పు జరిగింది అధ్యక్ష. 92 నుంచి 63 మంది తగ్గింది అధ్యక్ష. ఈ రెండు కూడా భారతదేశ సగటు కంటే కూడా ఎంఎంఆర్లో భారతదేశ సగటు 113 అయితే తెలంగాణ సగటు 63 అధ్యక్ష. అదేవిధంగా ఐఎంఆర్లో దేశ సగటు 32 అయితే అధ్యక్ష మన దగ్గర మాత్రం 26.4 మాత్రమే అధ్యక్ష. ఈ రెండు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. భారతదేశంలో న్యాచురల్ డెలివరీస్లో కానీ అదే ఇన్స్టిట్యూషన్ డెలివరీస్లో కానీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కానీ ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ తగ్గడంలో కానీ ఎంఎంఆర్ తగ్గడంలో కానీ ఇలా పిల్లలు కానీ తల్లి కానీ ఆరోగ్యం ఉండడంలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పి ఇలా భారత ప్రభుత్వం మనకు 2 సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రాబోయే కాలంలో కూడా దీన్ని మరింత గొప్ప కొనసాగించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా చిన్న లోపాలను కూడా దాన్ని సవరించుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 544 మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్. ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. అంజయ్ యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్న అంటే నూతనంగా ఏర్పడిన మండలాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు. బి ప్రశ్నకు డస్ నాట్ అరైజ్ అన్నారు అధ్యక్ష. బి ప్రశ్న ఏంటంటే ఇవి కొత్తగా ఏర్పడే మండలాలు గతంలోంచి ఉన్నాయి. కొందూరు మండలం, కొత్తూరు మండలాలు పాత మండలాలు. ఒక్కొక్క మండలంలో 60-70 వేల జనాభా ఉన్నది. ఒక మండలం నుంచి ఆ గ్రామాల నుంచి ఏ షాద్నగర్ రావాలన్నా, పరిగి పోవాలన్నా, శంషాబాద్ ఇక్కడ పోవాలన్నా 30-40 కిలోమీటర్లు పోవాలి అధ్యక్ష. బస్సు లేక చాలామంది విద్యార్థులు విద్యను మానేసుకుని డ్రాప్అవుట్స్ అయ్యారు అధ్యక్ష. నేను ఏంటంటే ఇంత 60-70 వేల జనాభా ఉన్న దగ్గర కూడా జూనియర్ కాలేజ్ పెట్టకపోతే పిల్లలకి ఏం విద్య అందించినట్టు అధ్యక్ష ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ స్థాయిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రతిభ గల విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలకు ఏర్పాటు చేసి చాలామందికి ఆ గురుకుల పాఠశాల విద్యార్థులకు అవకాశం దొరికినప్పుడు ఆ కుటుంబాలు సంతోషిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా కొందరు మీరు చూసిన చౌదరగూడ మండలాల్లో కూడా, కొత్తూరు మండలాల్లో కూడా చాలా ఇంటీరియర్ ప్లేస్ కొందరు మండలం అధ్యక్ష. అక్కడ ఓ గురుకుల పాఠశాల, ఎస్సీ గురుకుల పాఠశాల ఉండదు అధ్యక్ష. అక్కడ 10th వరకు ఉండదు. అందులో జూనియర్ కాలేజ్ అయితే అందులో చదువురేమో. అదే కదా కొత్తూరులో కూడా ఎస్టీ జూనియర్ కాలేజ్ ఉండదు అధ్యక్ష. జూనియర్ అది బాల పాఠశాల ఉండదు అధ్యక్ష. అది 10వ తరగతి జరుగుతున్నది.
కానీ ఇక ఎక్కడ పోనీకి అవకాశం కాదు కాబట్టి గౌరవ మంత్రి గారు ఇది పాత మండలాలు, కొత్త మండలాలు కావు, పాత మండలాలకే జూనియర్ కాలేజ్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరుతున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 38 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. కేజీబీవీ మోడల్ స్కూల్స్తో పాటు వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మరొక 759 ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో మొత్తం 445 మండలాల్లో విద్యాశాఖతో పాటు సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న మొత్తం జూనియర్ కాలేజీలు 1201 జూనియర్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. జూనియర్ కాలేజీలలో కూడా ఉచిత విద్యను ప్రవేశపెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అధ్యక్ష. దాంతోపాటు 10 కోట్లు వెచ్చించి ఉచితంగా బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష వాళ్ళందరికీ. దాంతోపాటు పరీక్షలు ఒత్తిడిని జయించి పరీక్షలు విజయం సాధించేందుకు అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో స్టూడెంట్స్ కౌన్సిలర్ని కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. మొన్న కోవిడ్ నేపథ్యంలో కూడా భౌతికంగా మనం స్కూల్ స్టార్ట్ చేయలేని పక్షంలో టీశాట్ దూరదర్శన్ యాదగిరి ద్వారా డిజిటల్ క్లాసెస్ కూడా బోధించడం జరిగింది అధ్యక్ష. 80% సిలబస్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అధ్యక్ష. బాగా ఉచితంగా నాణ్యమైన విద్య అందించడంతో పాటు సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తూ సరికొత్త ప్రమాణాలతో నెలకొల్పడంతో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతుంది అధ్యక్ష. 2018-19 విద్యా సంవత్సరంలో 1,66,000 మంది ఉంటే అధ్యక్ష 2019-20లో 1,70,000 మంది పిల్లలు జూనియర్ కాలేజీలో చదవడం జరుగుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం అయితే 1,78,000 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాయిన్ కావడం జరిగింది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు రాష్ట్రంలోని కొన్ని మండలాలలో జూనియర్ కాలేజెస్ అక్కడక్కడ అవసరమనే అధ్యక్ష. దాంట్లో కొత్తగా ఏర్పడ్డ మండలాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు షాద్నగర్ అంజయ్య గారు తెలియజేసినట్టు వారు చెప్పిన 4 మండలాల్లో 2 కొత్త మండల్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. తప్పకుండా షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నందిగామ, కొత్తూరు, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో జూనియర్ కాలేజీల కోసం ప్రపోజల్ పంపించడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష. Now question hour is over. All the papers included in today's agenda are deemed to have been laid on the table of the House. వాయిదా ప్రతిపాదనలు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు మరి ఇతరులు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి జీఓఎంఎస్ నంబర్ 6ను రద్దు చేయాలని మరియు గంగపుత్ర కులాల వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. అదేవిధంగా శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు ఇతరులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంగమేశ్వర్ వద్ద అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిలుపుదల గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. నౌ 0 hour. I am requesting all the members, 0 hour అంటే మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు, దయచేసి ఏదో ఒక అంశం పైన మాట్లాడండి. కానీ 10 అంశాలు తీసుకుని మాట్లాడటానికి సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి సహకరించవలసిందిగా కోరుతూ రేగా కాంతారావు గారు. వర్గంలో రహదారులు లేనటువంటి గ్రామాలు ఉన్నాయన్న విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందా? ఉన్నట్లయితే ఆ రహదారులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి దోహదపడతారా లేదా ఎప్పటిలోగా వీటిని మంజూరు ఇస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్న అధ్యక్ష. ప్రధానంగా మరి రహదారులు లేనటువంటి గ్రామాలు 4 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి మనుగూరు మండలానికి మనుగూరు టౌన్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బుగ్గా కమ్మంతో గ్రామానికి రహదారు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటుగా అశ్వాపురం మండలంలో వేములూరు, మనుబూతులగూడెం దీనికి సంబంధించినటువంటి రహదారు లేక గత వరదలు వచ్చినటువంటి వర్షాకాల సీజన్లో గర్భిణీ స్త్రీ అవతల చనిపోతే మేము యువతల వాగి యువతల చేరి నిస్సహాయ స్థితిలో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దాన్ని తక్షణమే స్పందించి ప్రభుత్వం నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నా. దాంతోపాటుగా వెంకటాపురం, సింగారం అనే గ్రామం ఆళ్లపల్లి మండలానికి సంబంధించి
గతంలో మంజూరైనప్పటికీ ఫారెస్ట్ పర్మిషన్ లేవని చెప్పేసి మరి అధికారులు నిర్లక్ష్యం చేయడంలో ఆ నిధులు మరి మురిగిపోయినాయి కాబట్టి మళ్ళీ తిరిగి మంజూరు ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటుగా కరకగూడెం మండలంలో దోమెడ గ్రామానికి సంబంధించి 15 కిలోమీటర్ల రహదారి గతంలో మరి మావోయిస్ట్ పార్టీ మరి సభ్యులు మరి పుక్లెన్లను కాలబెట్టడంతో ఆ రహదారి ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. ఆ రహదారికి మళ్ళీ తిరిగి ప్రభుత్వం మంజూరు చేసినట్టయితే ఆ గ్రామాలకు రాకపోకలకు మరి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సంబంధిత మంత్రివర్యులు మరి సమాధానం చెప్పవలసిందిగా తమ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు రేవకాంతారావు గారు అయినటువంటి క్వశ్చన్ నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధించిన R&B శాఖ మంత్రి గారికి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. ఆత్రం సక్కు గారు. అధ్యక్ష, ధన్యవాదములు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటి నుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో తీసుకున్నటువంటి ఆరోగ్యపరమైన పటిష్టమైన చర్యల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో నేడు అతిసార కానీ మలేరియా కానీ మరణాలు పూర్తిగా తగ్గినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని సదుపాయాలు కలిగిస్తే ఇంకా ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు పూర్తి స్థాయిలో వైద్యం అందే అవకాశం ఉన్నందున మా ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన, వాంకిడి, కేరమేరి, జైనూరులో అడిషనల్గా నూతన పిఎస్సీలు మంజూరు చేయాలని, అదేవిధంగా జైనూరు, నార్నూరు మరి తిరియాని పిఎస్సీలను సిఎస్సీలుగా మారుస్తూ గతంలో ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటికి పూర్తి స్థాయిలో సదుపాయాలు మరియు సిబ్బందిని నియమించాలని కోరుతూ జైనూరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రి అధ్యక్ష, దానికి సిఎస్సిగా ఆల్రెడీ మార్చడం జరిగింది కానీ సదుపాయాలు మరియు సిబ్బందిని నియమించలేదు. వాటికి సిబ్బందిని నియమించాలని కోరుతూ నూతన మండలమైనటువంటి గాదిగూడ మరియు లింగాపూర్ మండలాల పిఎస్సీలకు 108, 104 అంబులెన్సులను మంజూరు చేయాలని, గతంలో గౌరవ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా నియోజకవర్గంకి 2 అంబులెన్సులు ఇచ్చినందుకు గౌరవ తారక రామారావు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి ఆసుపత్రిలో డయాలిసిస్ సెంటర్ మంజూరు చేయాలని గతంలో మంత్రి గారిని కోరడం జరిగింది సార్. అది ఇప్పటివరకు మంజూరు కాలేదు. మా జిల్లాకు సంబంధించిన ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు మంచిర్యాలకు వెళ్ళిన తర్వాత మీరు ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళు కాబట్టి అక్కడ చేయించాలని వాళ్ళందరూ కూడా తిరిగి పంపిస్తారు. కాబట్టి జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయి సదుపాయాలు మరి సిబ్బందిని నియమించి డయాలిసిస్ సెంటర్ను మంజూరు చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నది. థ్యాంక్ యూ. మా జిల్లా అధ్యక్ష, గౌరవ సభ్యులు ఆత్రం సక్కు గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధిత మంత్రి గారికి తెలపడం జరుగుతుంది. చినే బెల్లంపల్లి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మా బెల్లంపల్లి నియోజకవర్గంలో అధ్యక్ష, బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒకవైపు ప్రభుత్వ భూములు, ఒకవైపు సింగరేణి భూములు ఉండే అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరగా వారు అన్నిటిని కూడా సింగరేణి సంస్థకు అవసరం లేనటువంటి భూములను మరి ప్రభుత్వానికి అప్పచెప్పమని వారిని కోరగా అక్కడ ఉన్నటువంటి భూములను ఏదైతే సింగరేణి సంస్థకు అవసరం లేని భూములను గతంలో 20-30 సంవత్సరాల నుంచి ఏదైతే ఇండ్లు కట్టుకున్నారో వాటన్నిటిని కూడా వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి అక్కడ ఉన్నటువంటి
క్వార్టర్స్ని అవసరం లేని క్వార్టర్స్ని అన్నిటిని కూడా మరి కొన్ని 20-30 సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి ఇండ్లను వాటన్నిటిని కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మరి చెప్పగా మరి అధికారులు ఎందుకో అన్ని పేపర్ వర్క్ అయిపోయింది కానీ ఆ పట్టాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారిని తొందరగా పట్టాలు ఇప్పించే విధంగా మరి ఆదేశం ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు శ్రీ చిన్నయ్య గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధిత మంత్రి గారికి నివేదించడం జరుగుతుంది. డాక్టర్ సంజయ్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని ఒక విషయం విన్నవించదలుచుకున్నాను అధ్యక్ష. జగిత్యాల డిగ్రీ కళాశాల వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఎస్వైఎల్ డిస్టిక్లో, కరీంనగర్ డిస్టిక్లో 24 ఎకరాలతోటి దాదాపు 50,000 స్క్వేర్ ఫీట్లతోటి కాలేజ్ నడుస్తూ ఉంది. ఒకప్పుడు మేము చదువుకునేప్పుడు 3,000 పైన విద్యార్థులు ఉండేవారు. ఆ సంఖ్య 400 లోపలికి పడిపోయి ఇప్పుడు 350 మంది ఉన్నారు. ఫుల్ టైం ప్రిన్సిపాల్ లేరు. మరి నేను చాలాసార్లు కూడా అధికారులకు విన్నవించడం జరిగింది. మరి ఆ కాలేజ్ మళ్ళీ పూర్వవైభవం పొందే విధంగా ఏం చర్యలు తీసుకుంటారో తమ ద్వారా విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు డాక్టర్ సంజయ్ గారు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా చర్య తీసుకుంటాం. రాజేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, నారాయణపేట నియోజకవర్గం మరికెల్ మండలం ఆల్రెడీ ఒక 25-30 సంవత్సరాల కింద ఒక బస్ స్టాండ్ కట్టిండ్రు అధ్యక్ష. అది మొత్తం కూడా వర్షాకాలంలో ఇదైపోయి, అది ఇక్కడ నేషనల్ హైవే, అది మండల్ హెడ్ క్వార్టర్ అయింది. దాన్ని రిపేర్ చేయించి సిమెంట్ ప్లాట్ఫామ్స్ వేయించి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడితే వాళ్ళకి ఆదాయం వనరులుగా వస్తుంటుంది. చాలా ముఖ్యమైన డిమాండ్ అధ్యక్ష మా నియోజకవర్గం, మా జిల్లాకే అది ఇంకా సెంటర్ పాయింట్. దయచేసి మన ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు దాని మీద అష్యూరెన్స్ ఇవ్వాలని మీ ద్వారా అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు మెన్షన్ చేసిన కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించిన ఇష్యూని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. గోంగడి సింత గారు. అధ్యక్ష, ఎండాకాలం వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారి దయ వల్ల మిషన్ భగీరథ ద్వారా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా ఇంటింటికి నల్లాధార నీరు సరఫరా చేస్తున్నప్పటికీ పోయిన సంవత్సరం మాకు కొంత ఇబ్బంది జరిగింది కాబట్టి మరి ఎండాకాలం రాగానే మా ఆలేరు అండ్ భువనగిరి నియోజకవర్గాలకు నీటి సరఫరా చేసే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరి గన్పూర్ అని మేడ్చల్ జిల్లాలో ఉంటుంది అధ్యక్ష. దాని మేనేజ్మెంట్ అంతా కూడా హెచ్ఎండిడబ్ల్యూఎస్ పరిధిలో ఉంటుంది కాబట్టి అక్కడ మేనేజ్ చేసే వాళ్ళు హెచ్ఎండిడబ్ల్యూఎస్కి అంటే మెట్రో హైదరాబాద్కి ఎక్కువగా నీటి సరఫరాని వదులుతూ ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భువనగిరి ఆలేరు నియోజకవర్గాలకి తక్కువగా నీరు ఇవ్వడం జరుగుతుంది. పోయిన సంవత్సరం వేసవికాలం అంతా కూడా మేము అధికారుల వెంబడిపడి మరి నీళ్లు ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది అధ్యక్ష. 2 ఎమ్మెల్యేలకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ముందు చూపుతోని ఈ వేసవి కాలంలో అట్లాంటి ఇబ్బంది లేకుండా మరి సమగ్రంగా భగీరథ పథకాన్ని ప్రతి ఇంటికి మనం నల్లా బిగించినప్పటికీ నీళ్లు కూడా సమగ్రంగా వచ్చే విధంగా ముందుగానే మరి ప్లాన్ చేసి ఈ పథకాన్ని అమలు చేసే విధంగా మాకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా చూడాలని, ముఖ్యంగా సంబంధిత మంత్రి గారు హాల్లో లేరు, ఇక నోట్ చేసుకున్నామనే మాట కాకుండా ఈ ఇబ్బంది 100% మాకు పరిష్కారం కావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యురాలు గుంగిడి సునీత గారు మిషన్ భగీరథకి సంబంధించి ఆలేరు భువనగిరిలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు అధ్యక్ష. సంబంధిత మంత్రివర్యులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకునే విధంగా మేము ఈ విషయాన్ని నోట్ చేసుకుంటాం అధ్యక్ష. చల్ల ధర్మారెడ్డి గారు. అధ్యక్ష, మా పరకాల కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరు మండలం నుంచి ములుగుపోయే దారిలో కటాక్ష్పూర్ విలేజ్లో ఒక పురాతనమైనటువంటి కాకతీయ రాజులు కట్టినటువంటి
కోటగుళ్ళు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా పునరుద్ధరణ చేయాలని, అది ఎన్హెచ్ రోడ్డుకు మెయిన్ రోడ్లోనే ఉన్నది అధ్యక్ష. 6 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది. అవన్నీ కూడా కూలిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. అది కనుక చేస్తే అటు రామప్ప వైపు పోయే వాళ్ళకి కానీ, ఇటు కాళేశ్వరం పోయే వాళ్ళకి కానీ టూరిజం బాగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీ ద్వారా సంబంధిత మంత్రివర్యులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ధర్మారెడ్డి గారి చెప్పినటువంటి నోట్ చేసుకున్నాం. ఆల్రెడీ వరంగల్ జిల్లాలో ఒక సర్క్యూట్ ఏర్పాటు చేసి రామప్ప టెంపుల్ కావచ్చు అనేక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. వారు చెప్పేటువంటి దాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించి వీలైనంత తొందరలో కావడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. కె విద్యాసాగర్ గారు. అధ్యక్ష, కృతజ్ఞతలు అధ్యక్ష. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి ఒక 100 బెడ్ హాస్పిటల్ తయారు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. నా కొరట్ల నియోజకవర్గానికి 20 కోట్లతోని జీవో కూడా వచ్చింది, కానీ ఇప్పటి దాని డబ్బులు విడుదల కాక ఇప్పటికీ పని మొదలు కాలేదు. ఫౌండేషన్ స్టోన్ కూడా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారితో ఫౌండేషన్ స్టోన్ కూడా ఇచ్చాం అధ్యక్ష 2 సంవత్సరాల కింద. దయచేసి మీ ద్వారా ఈ సంవత్సరం అన్న మాకు ఫండ్స్ రిలీజ్ చేసి ఈ రాబో 2-3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు విద్యాసాగర్ రావు గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వారికి తెలియజేసి తగిన చర్యలు తీసుకునే విధంగా, ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. పి వివేకానంద రెడ్డి. పి వివేకానంద్. అధ్యక్ష, ఈ బడ్జెట్ ఇది విద్యాశాఖ మంత్రికి సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. అధ్యక్ష, ఇది బడ్జెట్ పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలపైన అధ్యక్ష. మన రాష్ట్రంలో సుమారు 12,000 ప్రైవేట్ పాఠశాలలు ఉంటే దాంట్లో 10,000 బడ్జెట్ పాఠశాలలు అధ్యక్ష. జిహెచ్ఎంసీ ప్రాంతంలో వచ్చేసి 5,750 బడ్జెట్ పాఠశాలలు అధ్యక్ష. సుమారు 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. 1,43,000 మంది ఉపాధ్యాయులు చదువుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఏమైతుంది అధ్యక్ష, ఈ స్కూల్స్ని బడ్జెట్ పాఠశాలని కేటగరైజేషన్ చేయడం వలన ఏదైతే కార్పొరేట్ పాఠశాలలకు ట్యాక్స్ ఇస్తూ ఉన్నారో అదే ట్యాక్స్ని బడ్జెట్ పాఠశాలలో కూడా ఇస్తున్నారు అధ్యక్ష. అంటే ముఖ్యంగా ఈ పాఠశాలన్నీ కూడా ఈ యొక్క స్లమ్ ఏరియాలలో నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నటువంటి పాఠశాలలు అధ్యక్ష. చాలా మటుకు కూడా మీకు తెలుసు అధ్యక్ష, కుత్బులాపూర్లో కూడా చింతలు కానీ, షాపూర్ నగర్, జగదిగుట్ట, రామారం ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ శాతం పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించిన ప్రాంతాలు అధ్యక్ష. దగ్గరగా ఈ పాఠశాలలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. సుమారు 300 పైచులకు బడ్జెట్ పాఠశాలలు మా నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ ప్రాంతంలో అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ కేటగరైజేషన్ చేసి దీని ఏంటంటే అధ్యక్ష, ఆస్తి పన్నుపై సమీక్షించి వాణిజ్యేతర పన్నుని మరి విధానాన్ని ప్రవేశపెట్టాలని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, విద్యుత్ని మరియు నీటి కనెక్షన్ కూడా కమర్షియల్ నుంచి డొమెస్టిక్గా మార్చాలని నేను మీ ద్వారా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ కరోనా లాక్డౌన్లో సుమారు 10 నెలలు ఈ స్కూల్ మూసివేయడంతో మరి వాళ్ళకి ట్యాక్స్ కట్టలేని పరిస్థితులు కూడా ఈ బడ్జెట్ పాఠశాల అధ్యక్ష. కాబట్టి ఈ సంవత్సరానికి మరి జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఏవైతే ఈ నోటిఫైడ్ స్లమ్స్ నుండి పాఠశాలన్నాయో బడ్జెట్ పాఠశాలన్నాయో వాటి ట్యాక్స్ని కూడా రద్దు చేయాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా, ఎందుకంటే ఈ యొక్క గడిచిన కరోనా సమయంలో వాళ్ళకి సరైనటువంటి ఈ యొక్క శాలరీస్ లేవు కాబట్టి వారు కూడా ఒక 6,000 రూపాయలు మరి నెలకి వారికి నిరుద్యోగ వృత్తి కింద విద్యాశాఖను అందించాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ యొక్క కేటగరైజేషన్ చేయని మూలాన ఆ భారం అంతా కూడా పిల్లల తల్లిదండ్రుల పైన పడుతుంది అధ్యక్ష. వారందరూ కూడా కార్మికులు, పేద డైలీ వేజెస్ పనిచేసుకునే అంత మ్యాక్సిమం పేద మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు అధ్యక్ష. కాబట్టి దీన్ని తక్షణం అధ్యక్ష మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ స్కూల్స్ని కేటగరైజేషన్ చేసినట్టయితే, ఎందుకంటే మనము సుమారు 20 లక్షల మంది విద్యార్థులు అధ్యక్ష జిహెచ్ఎంసీ ప్రాంతంలో చాలామంది దానిపైన మరి ఆధారపడరు కాబట్టి తల్లిదండ్రులకి మరి ఉపశమనం కలిగే విధంగా ఉండాలి. కాబట్టి ఈ కేటగరైజేషన్ చేయాలి అధ్యక్ష. కరెంట్ కనెక్షన్, నీటి కనెక్షన్ డొమెస్టిక్ చేయాలి అధ్యక్ష. ట్యాక్సెస్ కూడా నాన్ కమర్షియల్ కింద చేయాలి అధ్యక్ష. అదేవిధంగా వారికి కూడా ఈ సంవత్సరం కాలం ట్యాక్స్ కూడా నిరుద్యోగ ఈ కరోనా సమయంలో స్కూల్స్ నడవలే కాబట్టి ఆ 10 నెలలు ఏవైతున్నాయో ట్యాక్స్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు వివేక్ గారు చెప్పిన అంశాలన్నీ నోట్ చేసుకున్నాను అధ్యక్ష. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ 3 శాఖలకు సంబంధించిన సమస్య ఉంటుంది, తప్పకుండా పరిశీలిస్తాం. ఆల వెంకటేశ్వర రెడ్డి. అధ్యక్ష, మీ ద్వారా పంచాయతీరాజ్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలు బాగుపడాలని చెప్పేసి ఎవ్రీ మంత్ రెగ్యులర్గా డబ్బులు ఇస్తూ ఉన్నారు. దాని ద్వారా గ్రామ పంచాయతీలు చాలా సూపర్గా
తయారవుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే కొన్ని గ్రామ పంచాయతీల్లో అంటే చాలా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రికల్కి సంబంధించి ఇండ్ల మీద ఉన్న లైన్లు షిఫ్టింగ్ చేయలేక చాలా ఇబ్బంది అవుతూ ఉంది. తద్వారా షాకులు కొట్టి చనిపోయిన సందర్భాలు ప్రత్యేకంగా నా కాన్స్టిట్యూన్సీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో దాదాపు ఒక్కొక్క దగ్గర 20 లక్షలు 30 లక్షలు బ్యాలెన్స్ ఇయ్యాల డబ్బులు ఉన్నాయి. కాబట్టి అటువంటి డబ్బులు గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రికల్ లైన్ షిఫ్టింగ్ కొరకు వాడుకునే విధంగా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మా డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. కొన్నిసార్లు నేను నా డబ్బులు ఎమ్మెల్యే నిధులు పెడితే కూడా రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక పర్మిషన్ ఇస్తే ప్రతి గ్రామంలో ఏదో ఒక వార్డులో ఈ సమస్య ఉంది. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ టోటల్ అందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జిల్లా కలెక్టర్లకు ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి దృష్టికి వచ్చింది. ఈ 2-3 రోజుల్లో పట్టినే మీరు చెప్పింది పరిష్కారం చేస్తాం. హరిప్రియ బనత్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇల్లెందు నియోజకవర్గంలో గార్ల మండలంలో రాంపురం వద్ద పాకాల ఏటిపై చెక్ డ్యామ్ మీద లో లెవెల్ బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. అయితే ఈ వరదల కారణంగా ఎంతోమంది ఆ బ్రిడ్జి కూడా పాడవడం వల్ల తెలియక దాని మీద నుంచి వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వాల్లో ఎన్నిసార్లు నివేదించినా కూడా ఆ బ్రిడ్జిని ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి స్థానిక పిఆర్ మంత్రివర్యులు గారికి డిపిఆర్ తయారు చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వవలసిందిగా వారిని ఆదేశించినారు అధ్యక్ష. మరి మంత్రి గారిని ఆ డిపిఆర్ త్వరితగతిన పూర్తి చేసి మరి 2 మండలాలకి కనెక్టివిటీ అయినటువంటి అలాగే 7 గ్రామాల ప్రజలకు అవసరమైనటువంటి ఆ హై లెవెల్ బ్రిడ్జిని మరి మంజూరు చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది సార్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. విఠలరెడ్డి గారు. అందరికీ అవకాశం. అధ్యక్ష, ధన్యవాదాలు. నేను మాట్లాడే సబ్జెక్టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు గౌరవ మంత్రివర్యులు ఎడ్యుకేషన్ మంత్రివర్యులకు సంబంధించి బాసర్లోనే ప్రముఖ ఇన్స్టిట్యూషన్ IIIT ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. దాంట్లో మరి 2008లో స్టార్ట్ అయింది. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా ఇంతకుముందు 2000 స్టూడెంట్స్ ఉండేది. ఇప్పుడు 1500కి కుదించారు. మరి సీట్లు తక్కువ కావటం వల్ల రూరల్ స్టూడెంట్స్ అందరికి కూడా రూరల్ స్కూల్లో మోడర్న్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్, మరి వేరే గవర్నమెంట్ స్కూల్లో పాస్ అయిన విద్యార్థులకే 10th తర్వాత వాళ్ళకి అడ్మిషన్ లభించే అవకాశం ఉంది అక్కడ. మరి ప్రతి సంవత్సరం కూడా ఎందరో మంది సుమారు 1500 సీట్లకు 30,000 మంది స్టూడెంట్స్ సీట్స్ కోసం అడ్మిషన్ కోసం అప్లై చేస్తున్నారు. చాలానే సీట్లు ఉన్నాయి. అందువల్ల సీట్లు 1500 నుంచి 2000 పెంచాలని చెప్పి తర్వాత అక్కడ మెంటర్స్ అని వాళ్ళు విద్యాబోధన చేస్తారు. వాళ్ళు మరి మెరిట్లో సెలెక్ట్ అయ్యారు. వారికి ఇంతవరకు కూడా పర్మనెంట్ చేయలేదు. పర్మనెంట్ చేయక వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. వారు ఫ్యూచర్లో మా సంగతి ఏందని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి అక్కడ ఫండ్స్ కూడా చాలా తక్కువనే ఇస్తున్నారు. మరి అక్కడ 10,000 ఉంటారు, అక్కడ 7,500 స్టూడెంట్స్, మిగతా 2,500 స్టాఫ్ ఉంటారు అక్కడ. వారికి అన్ని సౌకర్యాలు లేవు. ఫండ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఫండ్స్ కూడా పెంచాలని చెప్పి తర్వాత మరి వీసీ గారు కూడా 2013 నుంచి ఇప్పటి వరకు ఇన్ఛార్జ్గా నియమించారు. పర్మనెంట్గా ఎప్పుడు నియమించలేదు. పర్మనెంట్ వీసీ లేక చాలా ఇబ్బందులు వస్తున్నాయి అక్కడ. తొందరగా పర్మనెంట్ ఇప్పుడు మనం వేరే యూనివర్సిటీలలో వీసీస్ని అపాయింట్ చేస్తామని అంటున్నారు. దాంతోపాటు మరి IIIT ఇన్స్టిట్యూషన్ బాసర్ కూడా పర్మనెంట్ వీసీని నియమించాలని చెప్పేసి మీకు మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి కోరుతున్నాను అధ్యక్ష. మరి అక్కడ ఉన్న నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వారు కూడా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రెగ్యులరైజ్ కాలేదు. వాళ్ళు కూడా చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ సమస్యలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. IIITలో మంచి ఇన్స్టిట్యూషన్, మన భారతదేశంలోనే మంచి ఇన్స్టిట్యూషన్, తర్వాత మన తెలంగాణలోనే ఫస్ట్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ అక్కడ. మరి సుమారు ప్రతి సంవత్సరం కూడా మరి ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి సుమారు 10 సంవత్సరాల నుంచి 15,000 వరకు స్టూడెంట్స్ పాస్ అయ్యారు. దాంట్లో మరి 10,000 వరకు స్టూడెంట్స్కు ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి.
ప్రతి సంవత్సరం కూడా పాస్ అయిన వారిలో ఒక 50% పర్సన్స్కు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కానీ వేరే కంపెనీస్లో కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ వారికి జాబ్స్ దొరుకుతున్నాయి. ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ మన తెలంగాణ లేదు. మీరు కూడా భాష అమ్మవారి దర్శనానికి వచ్చి త్రిబుల్ ఇన్స్టిట్యూషన్ కూడా మీరు ఒకసారి చూడండి అధ్యక్ష. మరి చాలా బాగుంది. మరి మేడం, మరి గౌరవ మంత్రివర్యులు గారిని కోరుతున్నాను, తమరు కూడా దర్శనానికి వచ్చి అక్కడ త్రిబుల్ ఇన్స్టిట్యూషన్ కూడా చూస్తే మీకే ఏర్పడుతుంది, ఎంత ఆశ్చర్యపోతారు మీరు. దయచేసి దీనిపై అతి తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీకు కోరుతున్నాను. గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశం అధ్యక్ష, త్రిబుల్ ఐటీ బాసరా గురించి తప్పకుండా పరిశీలిస్తాం, చర్య కూడా తీసుకుంటాం అధ్యక్ష. ప్రకాష్ గౌడ్ గారు. అధ్యక్ష, నా కాన్స్టిట్యున్సీలో 2 జూనియర్ కాలేజీని అధ్యక్ష, శంషాద్ ఒకటి, రాజేందర్ ఒకటి. గతంలో కూడా అడగడం జరిగింది అధ్యక్ష. సుమారు సంవత్సరం 1000 మంది పిల్లలు చదువుకుంటారు. డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష, దాన్ని ఎంత లోపల ఇస్తారు ఇంతకుముందు కూడా, ఎందుకంటే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. అందరు బీదవాళ్ళు పోయి ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే చదువుకోలేకపోతున్నారు, ఆడికే చదువు ముగించుకుంటున్నారు. దాన్ని ఇమీడియట్గా మాకు డిగ్రీ కాలేజీ అని కోరుతున్నాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు చెప్పిన డిగ్రీ కాలేజ్ అంశం అధ్యక్ష ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రోహిత్ రెడ్డి గారు. తాండూరు నియోజకవర్గంలో పెద్దేముల్ మండలంలో తట్టెపల్లి అనే ప్రాంతం ఉంది అధ్యక్ష. ఈ ప్రాంతాన్ని 2016 సంవత్సరంలో మండలంగా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రతిపాదించడం జరిగింది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మరి ఏ కారణం వల్లనో ఇది మండలంగా ఏర్పాటు అవ్వలేదు అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 11 గ్రామ పంచాయతీల్లో 7 గ్రామ పంచాయతీలు గిరిజన గ్రామ పంచాయతీలు అధ్యక్ష. అంతేకాకుండా 40,000 జనాభాలో 30,000 మంది గిరిజనులే ఉన్నారు అధ్యక్ష. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన అంశాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. బంజారుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్కి సంబంధించిన వస్తువులు ఈ ప్రాంతంలో ఉన్నాయి, ఎన్నో ప్రాధాన్యతలు ఇక్కడ ఉన్నాయి అధ్యక్ష. దాంతోపాటు హిందువులకు సంబంధించి కూడా అంబురాంబరేశ్వర ఆలయం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని ఎంతో వెనుకబడి ఉంది అధ్యక్ష. అదే కాకుండా మండలం హెడ్ క్వార్టర్, ఇప్పుడు పెద్దేముల్ మండల హెడ్ క్వార్టర్కి సరి అయిన రవాణా సౌకర్యం కూడా లేదు అధ్యక్ష. అంతేకాకుండా ఎన్నో వనరులు ఇక్కడ లైమ్ స్టోన్ కావచ్చు, అదేవిధంగా లాటరైట్ కావచ్చు, అదేవిధంగా శుద్ధగనులు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 100 కోట్లకు పైచులుకునే ఈ ప్రాంతం నుంచి రెవెన్యూ వస్తూ ఉంది అధ్యక్ష. నా విజ్ఞప్తి ఏంటంటే అధ్యక్ష, ఆల్రెడీ నేను రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నా విజ్ఞప్తి మీ ద్వారా, మరి ఈ ప్రాంతంలో 80% పైగా గిరిజనులు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని గిరిజన మండలముగా దీన్ని ప్రకటించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తాండూరు శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారు ప్రస్తావించిన మండల ఏర్పాటు అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఎస్ వెంకటవీరయ్య గారు. అధ్యక్ష, ఈ 0 అవర్లో చెప్పినవి దయచేసి మీరు వెంటనే అడుగుతున్నాం కాబట్టి మాకు ఇవ్వలేదు, కానీ గతంలో కూడా మీరు ఆదేశించారు డిపార్ట్మెంట్ వారు ఆ సభ్యుడికి రాతపూర్వకంగా ఇవ్వాలని. ఇప్పటివరకు మేము 0 అవర్లు అడిగినవి రావట్లేదు. దయచేసి దాని తగు మీరు ఇచ్చిన రూలింగ్ని అమలు చేసే విధంగా ఆ డిపార్ట్మెంట్స్ని ఆదేశించి, ఎందుకంటే మేము 0 అవర్లు అడిగినవి రాకపోతే నోట్ చేసుకున్నాం అంటే ఫలితం ఉండదు. దయచేసి అది అమలు చేయాలని మీ ద్వారా మంత్రి గారికి, మన సభ, మీరు మా హక్కులను కాపాడాలని మీకు తమకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారి దృష్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, అవన్నీ వస్తున్నాయి. ఇంతవరకు అయితే వస్తాను రావాలి కదా సార్. ఇది ఎందుకంటే మేము ఒకసారి అడిగినప్పుడు అది కాన్స్టిట్యున్సీ కావచ్చు, స్టేట్ ఇష్యూ కావచ్చు, వెంటనే చెప్పలేరు కాబట్టి తర్వాత ఆ డిపార్ట్మెంటు అడిగిన సభ్యుడికి రిప్లై పంపాలి. ఇప్పటివరకు పంపట్లేదు. దాని మీద మీరు తగు రూలింగ్ ఇవ్వాలని చెప్పి, ఇచ్చిన దాన్ని అమలు చేయాలా, ఆ డిపార్ట్మెంట్స్ని మరి చెప్పాలని చెప్పి అందరూ సభ్యుల తరపున ఇది, ఎందుకంటే ఒక సభ్యుడు కాదు ఇది రాసుకుంటా. వివాదం చేయొద్దు మైక, ఆగవే మైక, అందరి తరఫున మాట్లాడితే వివాదం చేయబాకండి. అయితే రెడీ ఇది చీఫ్ సెక్రటరీకి చెప్పడం జరిగింది, ఇన్స్ట్రక్షన్లు వస్తాయి. మాకైతే అమలు కావట్లేదు. మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మన హరీష్ రావు గారు ఆర్థిక మంత్రి గారు ఉన్నారు కాబట్టి గతంలో పెద్దలు మరి వారు దీన్ని అమలు చేసే విధంగా కొంచెం 0 అవర్లో మేము అడిగిందని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఎర్రబెల్లి దయాకర్ గారికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా
తాత్కాలిక పద్ధతిలో అపాయింట్మెంట్ అయ్యి ఈరోజు ఎవరైతే గ్రామ పంచాయతీలో అవుట్సోర్సింగ్ కార్యదర్శులుగా నియమించబడి ఉన్నారో వాళ్ళకి 3 సంవత్సరాల ప్రొవిజనల్ పీరియడ్ని ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. దాన్ని ఎత్తివేసి 2 సంవత్సరాలకి తగ్గించి జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కూడా ఈ తాత్కాలిక పద్ధతిని కాకుండా కొన్ని జిల్లాలు ఇప్పటికే అవుట్సోర్సింగ్ ద్వారా నియమించబడిన పంచాయతీ కార్యదర్శుల్ని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధానాన్ని అమలు చేయాలి. ముఖ్యంగా మా ఖమ్మం జిల్లాలో మరి ఇది అమలు కావట్లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కాంట్రాక్ట్ పద్ధతిన నియమించబడిన తాత్కాలిక పద్ధతులు నియమించబడిన పంచాయతీ కార్యదర్శులు మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని అమలు చేయాలని చెప్పి మరి గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి కోరుతూ వాళ్ళకి హెల్త్ కార్డ్స్తో పాటుగా ఇతర సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ఖాళీలతో సంబంధం లేకుండా వాళ్ళకి ప్రమోషన్, అదేవిధంగా ఇతర ఇంక్రిమెంట్స్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మహిళా పంచాయతీ సెక్రటరీలకు ప్రసూతి సెలవుల్ని కొంత పెంచాలని చెప్పి ఏదైతే వాళ్ళు కోరుతున్నారో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి మరి మీ ద్వారా గౌరవనీయులు మన ఎర్రబెల్లి దయాకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించబడిన ఈ పంచాయతీ సిబ్బంది సెక్రటరీస్ని జూనియర్ పంచాయతీ సెక్రటరీగా నియమించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంత్రి గారు. పెద్దలు వీరయ్య గారు చెప్పింది చాలా విషయాలు చెప్పారు, నోట్ చేసుకుంటాం. తప్పకుండా సమాధానం మీకు పంపించగలుగుతాం, రాతపూర్వకంగా రాసి పంపి. నన్నపనే నరేందర్. అధ్యక్ష, ఇంతకుముందు సోదరులు వివేకానంద శాసనసభ్యులు గారు మాట్లాడినట్టుగా కరోనా సమయంలో ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు, దాంట్లో ముఖ్యంగా బడ్జెట్ పాఠశాలలకు సంబంధించి దాంట్లో ఉద్యోగం చేసేటువంటి టీచర్సు, అదేవిధంగా కరస్పాండెంట్సు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది అధ్యక్ష. దానివల్ల ఒక జిహెచ్ఎంసీలోనే కాదు, రాష్ట్రం మొత్తం కూడా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నా కాన్స్టిట్యున్సీలోనే 108 బడ్జెట్ స్కూల్స్ ఉండడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా విద్యాశాఖ మంత్రులకు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులకు, విద్యుత్ శాఖ మంత్రులకు నా యొక్క అభ్యర్థన, ముఖ్యమంత్రి గారికి కూడా నా యొక్క అభ్యర్థన అధ్యక్ష. ఏదైతే వారు ఇంకొక ఉద్యోగం చేయలేరు, ఇంకొక స్కూల్ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితులలో ఒక బడ్జెట్ స్కూల్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు భారీగా నష్టపోయినలో కరోనా సమయంలో ఎక్కువ మొత్తంలో నష్టపోయినటువంటి అతి పేదలు ఎవరైనా ఉన్నారు అంటే దాంట్లో పనిచేసేటువంటి టీచర్లు, అదేవిధంగా స్కూల్ యాజమాన్యం కూడా నష్టపోయారు అధ్యక్ష. మా అభ్యర్థన ఏంటంటే వాళ్ళని కమర్షియల్ ట్యాక్సెస్గా మనము ఏర్పాటు చేయడము, రెండోది వాళ్ళకు విద్యుత్ సబ్సిడీ అన్నది కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మూడో అంశం అధ్యక్ష, ఎవరైతే దాంట్లో ఉద్యోగాలు చేసేటువంటి పీజీలు చేసినటువంటి, డిగ్రీలు చేసినటువంటి టీచర్స్ ఉన్నారో వారందరికీ కూడా ఈ కష్టకాలంలో ఆర్థిక సాయం కూడా చేయాలని నా యొక్క ప్రత్యేక అభ్యర్థన అధ్యక్ష. మంత్రి గారు. గౌరవ శాసనసభ్యులు నరేందర్ గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. రసమై బాలకృష్ణ. ధన్యవాదాలు అధ్యక్ష. మా మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో మిడ్ మానేరు ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. ఆ మిడ్ మానేరు ప్రాజెక్టుల కింద వెల్జపూరు, వల్లంపట్ల, ఒగులాపూరు, చీర్లవంచ, అది మంత్రి గారి కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. ఒక 5 గ్రామాలకు ప్రాజెక్టులో భూములు కోల్పోయినరు. ఈ 5 గ్రామాలలో ఎగువ భాగంలో ఉన్నందున వారికి కాలువల ద్వారా నీళ్లు అందించే సౌకర్యం లేదు కాబట్టి అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అవసరాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించడం జరిగినది అధ్యక్ష. ఒక 5,000 ఎకరాలకు నీళ్ళు అందించే అవకాశం ఉన్నది. లేకుంటే మీకు ఎగువ భావన నీళ్లు కనబడతా ఉంటాయి, కట్ట కింద ఈ గ్రామాలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే లిఫ్ట్ ఇరిగేషన్ను శాంక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు చెప్పినటువంటి విషయాన్ని నోట్ చేసుకున్నాం. మెత్కాన్. ధన్యవాదాలు అధ్యక్ష. నేను మాట్లాడబోయేటటువంటి అంశము రీజనల్ రింగ్ రోడ్ గురించి అధ్యక్ష. ఈ రీజనల్ రింగ్ రోడ్లో గురించి ఈ బడ్జెట్ లోపల 750 కోట్లు ప్రతిపాదించడం కూడా జరిగింది. చాలా సంతోషం అధ్యక్ష. మా వికారాబాద్కు చాలా విషయాల లోపల అన్యాయం జరుగుతుంది కాబట్టి
ఇంతకుముందు రీజనల్ రింగ్ రోడ్డు చేవెళ్ళ మన్నగూడ మధ్యలో వస్తుంది అనేటటువంటి ప్రపోజల్ ఉండింది. ఇప్పుడేమో చేవెళ్ళ కంటే ముందే వస్తుంది అనేటటువంటిది చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ చేవెళ్ళ మన్నెగూడ మధ్యలో వచ్చినట్టయితే తాండూరుకు, వికారాబాద్కు, అదేవిధంగా పరిగిగూడంగా లాభంగా ఉంటుంది. కాబట్టి తమరి ద్వారా మనవి చేసేది ఏంటంటే గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు కొంచెము అటు ముందున్నటువంటి ప్రతిపాదించినటువంటిగా రీజనల్ రింగ్ రోడ్డు చేయాలని చెప్పి తమరి ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. सर मोइनुद्दीन. स्पीकर साहब, मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूँ कि पिछले 2020 के आखिरी महीने में जो हिंदुस्तान भर और साथ ही साथ रियासत तेलंगाना व हैदराबाद के अंदर जो फ्लड आया था, मैं समझता हूँ अगर तेलंगाना में सबसे ज़्यादा नुकसान हुआ तो शहर हैदराबाद और वो चंद्रायन गुट्टा और कारवान, बहादुरपुरा, नामपल्ली इलाके के अंदर सबसे ज़्यादा नुकसान हुआ. मगर फ्लड के बाद फिर बारिश का मौसम आने को आ रहा है. मगर जो बारिश के दरमियान में, फ्लड के दरमियान में जो बड़े ओहदेदार इंस्पेक्शन किए थे और उसके बाद कई जगह पर बॉक्स ड्रेन की ज़रूरत, और जैसे कि चंद्रायन गुट्टा इलाके के अंदर जो सुन्नी गार्डन से लेकर और दिगर इलाके तक बॉक्स ड्रेन की ज़रूरत थी. और उसी तरीके से पल्लम चेरू जो डैमेज हो गया था और सुन्नम चेरू जो डैमेज हुआ था, उसके बाद वहाँ के इंस्ट्रूमेंट बनाए गए थे, मगर उस तमाम इंस्ट्रूमेंट्स को अभी तक कोई प्रोसेस में नहीं लाया गया. साथ ही साथ जो बीच में सुन्नी गार्डन से लेकर बीच में एक गार्डन तक वहाँ पर जो नाले का एक्सटेंशन के लिए जो 3 मीटर लेकर 15 मीटर का नाला किया गया, मगर वो भी आज तक प्रोसेस में, मगर उसका काम चालू नहीं किया गया. मैं आपके ज़रिए ये बताना चाह रहा हूँ कि शहर हैदराबाद के अंदर कई इलाके जात के अंदर जैसा कि अलजुबेल कॉलोनी हो या बाबा नगर हो या शिवाजी नगर हो या साई बाबा नगर हो या आशमाबाद हो और साथ ही साथ दिगर इलाके जात के अंदर कई नुकसान हुए, मगर वहाँ पर अभी तक कोई काम नहीं किया गया. और साथ ही साथ एक प्रपोजल भी दिया गया था जो मलकपेट इलाके के अंदर जो आजमपुरा से लेकर जो मूसी तक वहाँ पर एक बॉक्स ड्रेन के लिए साइड में बॉक्स ड्रेन का प्रपोजल दिया गया था, मगर उसका भी काम आज तक पेंडिंग में रखा हुआ है. मैं आपके ज़रिए ये बताना चाह रहा हूँ कि जैसे कि मेरे इलाके कारवान के अंदर जो सबसे ज़्यादा नुकसान जो शातम तालाब की वजह से नदीम कॉलोनी, बालरेडी नगर, विरासत नगर, हकीमपेट कुंटा, इन तमाम इलाके जात के अंदर नुकसान हुआ था. और वहाँ पर एक टनल के लिए प्रपोजल दिया गया था, मगर वो टनल का भी आज तक काम चालू नहीं किया गया. और साथ ही साथ आपको ये भी बताना चाह रहा हूँ जो नामपल्ली इलाके के अंदर जो बुल्कापुर नाला है, जो आर्मी से लेकर गच्ची बोली तक एक नाले को बनाया गया, मगर बीच में आर्मी के इलाके से लेकर अहमदनगर, चिंतल बस्ती तक पेंडिंग रखा गया. वो दो मरतबा रिकॉल किया गया, तीसरी मरतबा कॉल किया गया, मगर वो टेंडर कॉल होने के बाद भी आज उसको काम चालू किया नहीं जा रहा है. मैं बताना चाहता हूँ आपके ज़रिए जो बल्दिया की जो लापरवाही की वजह से जो साबिक़ा में नुकसान हुआ था, आने वाले बारिश के मौसम में ऐसा ना हो कि फिर नुकसान हो और आवाम, गरीब आवाम नुकसान का जो सामना करने के लिए अभी राज़ी नहीं है. मैं आपके ज़रिए हुकूमत को ये बताना चाह रहा हूँ. शुक्रिया. मंत्री गाరు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు కార్వాన్ వారు చెప్పినటువంటి ఫ్లడ్ కానివ్వండి, రెండోది కార్వాన్తో పాటు ఓల్డ్ సిటీ ప్రాంతం, నాంపల్లి ప్రాంతం, చంద్రాయణగుట్ట అవన్నీ కూడా ఆల్రెడీ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు గారు పర్సూ చేస్తున్నారు అధ్యక్ష. డెఫినెట్గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా 0 hour is over. Tea break. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్